దేవుని వాక్యం నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతాను. సమయాల కంటే ముందు ఉంటుంది, ఫస్ట్ శామ్యుయల్ కంటే ముందు ఉంటుంది. సమయాలు మొదటి గ్రంథం కంటే జస్ట్ ముందు ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళాను. ఆ మనిషిని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. ఇప్పుడు మనం ధ్యానించుకునే అంటే ఆరాధన అంశం యొక్క ధ్యానాంశం పేరు ఏంటంటే హంగర్ టు సాటిస్ఫాక్షన్, ఆకలి నుంచి సంతృప్తిలోనికి అనేది అనమాట. ఎందుకంటే మన ఆకలిని తీర్చి సంతృప్తి ఇవ్వడానికి యేసు ప్రభువారు మన కొరకు జీవాహారంగా ఇచ్చాడు. కాబట్టి మన మెయిన్ కాన్సెప్టు జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారు, మన ఆత్మీయ ఆకలిని తీర్చిన యేసుక్రీస్తు ప్రభువారు అనేది మన యొక్క ఆరాధన అంశం. కాబట్టి ఆ కోణంలో దీన్ని మనము ధ్యానిద్దాము. కాబట్టి ఈ థీమ్ మీరు గుర్తుంచుకుంటే దాన్ని బట్టి ఆరాధన చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బెత్లెహేమ్ అంటే మనకు తెలుసు కదా, రొట్టెల ఇల్లు అనమాట. ఎంతో సమృద్ధి అక్కడ ఉంది. కానీ కరువు వచ్చినప్పుడు ఏం చేశారంటే బెత్లెహేములోని ఒక ఫ్యామిలీ 4 అక్కడ నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారనమాట. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? రొట్టెల ఇల్లు సమృద్ధితో కూడిన ఇంటిలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం మనం చూసినట్లయితే నిజంగా ఇది దేవుని యొక్క క్రమశిక్షణతో కూడిన ఒక శిక్ష అన్నమాట. ఇది దేవుడు వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి ఈ కరువును రప్పించడం మనకి అర్థమవుతుంది. మనం న్యాయాధిపతులు వెనక నెక్స్ట్ దానికి ముందు పేజీ మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఏం చెప్తుందంటే, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇంకా మనం చూసినప్పుడు ఇశ్రాయేలును విమోచించడానికి దేవుడు తర్వాత మరి మొదటిగా అంటే మోషేని ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి మరి యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ చెప్పాడు, ఆ 7 జాతుల్ని మీరు వెళ్ళగొట్టండి, వారితో పొత్తు పెట్టుకోవద్దు చెప్పారు. తర్వాత ఎప్పుడైతే వీరు వారితో పొట్టు పెట్టుకుంటూ వారి అన్య పద్ధతులను పాటిస్తున్నారో దేవుడు వీళ్ళని శిక్షించడం, వీరు మొరపెట్టడం, న్యాయాధిపతిని రప్పించడం, మళ్ళీ తప్పు చేయటం, దేవుడు శిక్షించడం, మళ్ళీ మొరపెట్టడం, మళ్ళీ న్యాయాధిపతులు రావటం. ఈ విధంగా మనం చూసినట్లయితే 13 మంది న్యాయాధిపతుల్ని దేవుడు పంపించాడు. కాబట్టి వారు ఏం చేశారంటే ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. వాళ్ళు ఎలా ఉన్నారంటే మాకు ధర్మశాస్త్రమే మాకు తెలియదు అన్నట్లు ఉన్నారనమాట. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన ఆజ్ఞలని మర్చిపోయారు, దేవుడు చెప్పిన విధంగా నడవడం వారు మరిచిపోయారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్టు మనము చూస్తున్నాం. కాబట్టి అలాగా ఆ ప్రదేశంలో కరువు అనేది వచ్చింది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కరువు మనం చెప్పగానే బెత్లెహేము అని పేరు చెప్పగానే యాకోబుని అడిగితే అది నా హృదయానికి మరి విచారం కలిగించిన ప్రదేశం. ఎందుకంటే నా ఏ రాహేలు కోసమైతే 14 ఏళ్ళు కొలువు చేశానో ఆ రాహేలతో నేను ఎక్కువ కాలము జీవించలేకపోయాను. మా అయితే 14 ఏళ్ళు ఉండి ఉంటారు కాబట్టి జీవించాను, అలాగే తక్కువ కాలం జీవించాను ఉద్దేశం. అలాగే బెత్లెహేము గురించి మరలా నయోమిని అడిగితే హంగర్, ఆకలి, కరువని చెప్పుద్ది అనమాట. ఆ 2 విషయాలు వాళ్ళకి చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా మరి మనం చూసినట్లయితే ఆకలితో ఉండలేక కరువు వచ్చి మేము అన్య దేశానికి వెళ్ళాము అని వీరు
చెప్తారు. నిజమే, మనకు చెప్పడానికి చాలా సాకులు ఉంటాయి, చాలా వంకులు ఉంటాయి, ఎన్నో చెప్తాం. ఏమి తోయకండి, వీడు ఒంటరిగా పెరిగాడు అందుకే పద్దాక సెల్ ఫోన్ చూస్తున్నాడండి, ఏదో కొంచెం చెప్తా సాకులు చెప్తాం అనమాట. కానీ ఒంటరిగా ఉంటే ఎంత హ్యాపీనో తెలుసా? చక్కగా దేవునితో గడపచ్చు, వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఎంత చక్కగా ఎంత హ్యాపీనెస్ అది. కాబట్టి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సాకులు చెప్పడానికి ఎన్నో రకాల సాకులు ఉంటాయి, కానీ అసలు ఎలీమిలేక అంటే అర్థం ఏంటంటే దేవుడే నా రాజు, దేవుడే నా రాజు, ఆయన నా రాజు కాబట్టి ఆయన మాట నేను వినాలి, ఆయన చెప్పినట్టు నేను నడవాలి. ఆ అర్థం. నయోమి అంటే మధురము, ఎంతో మధురమైన ఆమె జీవితం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల చేదుగా మారుతున్నట్టు మనము చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడే నా రాజు అని పేరు కలిగిన వ్యక్తి రొట్టెలింటిని విడిచి వెళ్ళిపోయి మోయాబ్కి వెళ్ళాడనమాట. ఇది ఎంతో దుఃఖకరమైన పరిస్థితి అనమాట. నిజమే, ఏదన్నా జరిగిందంటే ఏం చేయాలి మనం? ఒక కరువు వచ్చింది, దేవుని దగ్గర విచారించాలి. దేవుడే నా రాజు కదా, దేవుడిని అడగాల్సింది. అందరూ వెళ్ళలేదే, వీళ్ళకి వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారుగా, వాళ్ళని తట్టుకున్నారు కదా, వాళ్ళు ఏదో దొరికిన కొద్దిగా తిరిగి ఉంటారు కదా. కానీ మరి దేవుడే నా రాజు అని దేవుని దగ్గర విచారణ చేయవలసిన వ్యక్తి మరి అలా వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర విచారణ చేయాలి. అందుకే మనం చూసినట్లయితే దావీదు కీర్తనలు 34:4 చూసినట్లయితే అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. దావీదు తన ప్రతి పరిస్థితిలో దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఉత్తరం అనేది దొరికిందనమాట. అందుకే చెప్తాడు కదా కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం ఏం చెప్తాడంటే, నీ మార్గములను యెహోవాకు అప్పగించు. మన జీవితం అనేకసార్లు మన కష్ట పరిస్థితుల్లో మన మార్గాల్ని యెహోవాకు అప్పగించం. మనకి అలాగే మరి మనం దేవుని దగ్గర విచారణ చేయము, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాము. అందుకే అనేకసార్లు మన జీవితంలో మరి దేవుడి నుంచి తప్పిపోయే దుస్థితి మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. ఎంత పరిస్థితి అయినా సరే దేవుడు, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు చాలని దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన దగ్గర మనము విచారణ చేయాలి, మన మార్గాలని ఆయనకు అప్పగించుకోవాలన్నమాట. అందుకే సామెతలో చెప్తాడు కదా 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే సామెతలు 3:5-6, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంతట్లో కూడా ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవాలన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది కదా, సమస్తను పరిశీలించి మేలైన దాన్ని చేపట్టమని చెప్తుంది. కాబట్టి కరువులైనా సరే దేవుడిని అడిగినట్లయితే దేవుడు దారి చూపేవాడు, కానీ వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం. అసలు మనం చూసినట్లయితే మరి అంటే పౌలు జీవితంలో కూడా చూసినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూసారా, అవేం కూడా మనల్ని ఏం చేయలేదని పౌలు ఎంతో దృఢ విశ్వాసంతో చెప్తున్నాడు అనమాట. విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంచాడు. కానీ ఇక్కడ మనం ఇతను ఎలీమెలకును చూసినట్లయితే తన విశ్వాసాన్ని తప్పిపోయిన వాడు ఉన్నాడు అనమాట. తను విశ్వాసం తప్పిపోయి విశ్వాస భ్రష్టత్వానికి వెళ్ళినప్పుడు మనకు కనబడుతుంది. ఎలాంటి ప్రదేశానికి తను వెళ్ళాడు చూడండి, ద్వితీయోపదేశ ఖండము 23వ అధ్యాయము 3-6 వచనాలు. ద్వితీయోపదేశ ఖండము 23వ అధ్యాయము 3-6 వచనాలు నేను చదువుతాను. అమ్మనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తుల నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక నేను శపించుటకు బహుమానమిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధంగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించారు. వాళ్ళు ఎలాంటి వారు? మోయాబీలు. వాళ్ళు శపించడానికి మరి బిలామును పిలిపించారు. దేవుడు ఏం చేశాడు అక్కడ? అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా
చేశాను. దేవుడు కరుణించి ఆ శాపను ఆశీర్వాదం చేశాడు. ఆ రోజున చూసినట్లయితే నీ దినములనట ఎన్నడను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు, కానీ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో అలాంటి వారి దగ్గరికి మరి వెళ్ళినట్టు మనము చూస్తున్నాడు అనమాట. దేవుడు ఎందుకు శిక్ష పంపించాడు మనం చూసినట్లయితే, దేవుడు వారు సరిగా లేరనమాట. వారిని ప్రేమించి వారిని సరిగా చేసి వారితో సహవాసం చేయాలని చెప్పి దేవుడు వారికి ఆ శిక్షను పంపించారు. అయితే దాన్ని గ్రహించకుండా రొట్టెల్ని విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళటం వల్ల ఎలీమెలకు ఏమి కోల్పోయాడో మనం చూసినట్లయితే నిజంగా తను అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని తను కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని బిడ్డల సహవాసాన్ని తర్వాత దేవుని సన్నిధిని ఎలీమెలకు పోగొట్టుకున్నాడు. నిజమే, మనము దేవుని సన్నిధిని దేవుని సహవాసం విడిచిపెట్టి వెళ్తే మన జీవితాల్లో లాభం కాదు కానీ అన్ని నష్టాలే జరుగుతాయి. కాబట్టి మొదట మనం దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం చూసినట్లే మనకు తోటి విశ్వాసులు ఉంటారు, మనకు బాధ కలిగితే వెళతాం వాళ్ళ దగ్గరికి, చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకోవడానికి చక్కని గుంపు మనకు ఉంటుందన్నమాట, షేర్ చేసుకోవచ్చు. మనం ఒక్కరే భరించక్కర్లేదు. ఎందుకంటే మన భారాలను మన చింతలను భరించే దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో. అలాంటి క్లిష్ట పరిస్థితులు కలిగినప్పుడు దేవుడు అంటే క్రమశిక్షణతో కూడిన శిక్ష మన దేవుడు ఇచ్చినప్పుడు మనము యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపట్ల ఆయన వేడుకోవాలన్నమాట. ఆయన దగ్గర విచారణ చేయాలి, మన మార్గాల్ని ఆయనకు అప్పగించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారు చెప్తారన్నమాట, మేము అట్లా వాగ్దాన ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మాకు కరువు వచ్చిన రీజన్ వారు చెప్తారనమాట. అవును, మనం చూసినట్లయితే ఈ కరువు శరీర సంబంధమైన కరువు కాదు, కానీ భూమి మీద ప్రతి మానవుడు అనుభవిస్తున్న ఆత్మీయ కరువు అనమాట. అలాంటి ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఏ బెత్లెహేములో అయితే కరువు వచ్చిందో అదే బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారంగా మన ఆకలిని తీర్చడానికి, మన దాహాన్ని తీర్చడానికి అదే బెత్లెహేములో ఆయన జన్మించిన వారుగా మనకి కనపడుతున్నారన్నమాట. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో యాజకుల వరకు రొట్టెని ఉంచేవాళ్ళు. ఆత్మీయ కరువు మనం చూసినట్లయితే చాలా ఆత్మీయ కరువు వల్ల సరైన ఆహారాన్ని దొరకపోవటం వల్ల, సరైన ఆహారాన్ని కొరకు వెతికి దాన్ని పట్టుకోలేకపోవడం వల్ల మనుషులు కూడా అనేక వ్యర్థమైన తిండి తిని తమ జీవితాలను నాశనం చేస్తున్నారు కదా. అంటే జనరేషన్స్ని కానీ మనం డివైడ్ చేసినట్టయితే ఇప్పుడు జనరేషన్ మనం ఏమంటున్నాం చూడండి, జెన్ జెడ్ అంటాం కదా. 1995 నుంచి 2010 వరకు 13 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ ఇప్పుడు వాళ్ళు మనం తిడుతున్నాం. వీళ్ళంతా కూడా అంటే దే ఆర్ డిజిటల్ స్లేవ్స్ అంటున్నాం అనమాట. డిజిటల్ స్లేవ్స్ అని మనం తిట్టుకుంటున్నాం, కానీ అంతకుముందు వాళ్ళు కూడా ఏమీ తక్కువ వాళ్ళు కాదనమాట. 1940 నుంచి 1950 వరకు పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారనమాట. వాళ్ళు ఏం చేశారు, ఆకలి తీరడానికి అద్దెకి నవల్లో తెచ్చుకునేవాళ్ళు అనమాట. అద్దెకి నవలు తెచ్చుకుని వాటిని చదివి తమ జీవితాన్ని పాడు చేసినవాడు. అలాగే ఎంతో బారు క్యూ కట్టి నాకు అర్థం గంగమ్మ వైపు వెళ్తుంటే సన్నటి సందులాగా ఉండేది. వీళ్ళు టికెట్ తీసుకోవడానికి వీళ్ళు గాలెట్టాడద్ది, ఎలా ఊపిరందద్ది, సినిమా టికెట్లు తీసుకోవటానికి అనుకునేవాడిని, రోడ్డు మీద వెళ్తా అనుకునేవాడిని. ఆ సన్నటి సందులు చూశాను అన్నమాట, లోనికి సందులు చూసి. అలాంటి ఇరుకు ప్రాంతంలో ఉండి అలాగే వాటిని చూసి సినిమాలు చూసి అలాగే సినిమా పాటల పుస్తకాలు కొనుక్కుని ఎన్నో చేసిన వారు ఉన్నారనమాట. ఆకలి తీర్చుకోవడానికి అలాంటి అన్ని పద్ధతులు అనుసరించిన వారు ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన సాహిత్యాలు చదివి దేవుడు లేని ఉద్దేశాలకు వెళ్ళిపోయి తమ జీవితాన్ని పాడు చేసిన వారు కూడా ఉన్నారనమాట. అలాగే మనం చూసినట్లయితే 1960 నుంచి 1979 వరకు పుట్టిన వాళ్ళని జెన్ఎక్స్ అంటారు, జనరేషన్ ఎక్స్ అనమాట. వాళ్ళని కూడా చూసినట్లయితే ఈ తరం కొద్దిగా పెద్ద తరగే వచ్చినాయి, టీవీలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో టీవీ గురించి ఒక కామెంట్ అనమాట, ఉద్యోగం తగ్గిపోతుంది అమెరికా దేశంలో ఎందుకంటే అన్నప్పుడు బిల్లీ గ్రహంగర్ అంట ఆ ఇడియట్ బాక్స్ని తొలగించేయండి మీ ఇంట్లోంచి అన్నారంట. ఒకప్పుడు టీవీని ఇడియట్ బాక్స్ అని మనము తిట్టుకున్నాం. కాబట్టి ఆ రోజుల్లో ఆ పుట్టినోళ్ళు ఏం చేశారు, ఫస్ట్ సీరియల్ ఋతురాగాలు వస్తే ఏ టైం ఉన్నా ఎంత టైం ఉన్నా గబగబా వెళ్ళి 3 ఏళ్ల పాటు దాన్ని చూశారు కదా. సీరియల్స్ చూసి మనం వీళ్ళని తిడుతున్నాం పద్దా సెల్ ఫోన్ అని. మనం కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఆ టైంలో ఋతురాగాలు రకరకాల సీరియల్స్ చూసి తమ ఆకలి తీర్చుకోవడానికి వారు కూడా ప్రయత్నం చేసిన వారు కూడా ఉన్నారు.
అలాగే 1980 నుంచి 1994 పుట్టిన వాళ్ళు జన్వై అనమాట. వారు కూడా ఇంత దాదాపు వీడు కొద్ది పెద్ద అయ్యేసరికి ఏమైనాయి, సెల్ ఫోన్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఆడిపోసినది ఎవరి మీద, తిట్టినది ఎవరి మీద, జనరేషన్ జెడ్ వాళ్ళని అనమాట. అంటే 13 to 28 ఇయర్స్ వాళ్ళు ఒకటే తీరుస్తున్నాం అనమాట. వీళ్ళు తమ ఆకలిని తీర్చుకోవడానికి వాళ్ళు డిజిటల్ స్లేవ్స్ అయిపోయారని మనం అనుకుంటున్నాం అనమాట. నిజమే. మరి వాళ్ళందరూ కూడా చాలామందికి మరి హై రేట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట. ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ మంది అనమాట. యావరేజ్న ఒక యవనస్తుడు, జెడర్స్ అంటారు వీళ్ళని, అంటే 1995 నుంచి 2010 వరకు 13 to 28 ఇయర్స్ వాడిని మనం ఎలా అంటున్నామంటే వాళ్ళు యావరేజ్న 5 అవర్స్ 5 గంటలు వారు అలాగా నెట్తో గడుపుతున్నారంట, స్క్రీన్ మీద ఉంటున్నారనమాట. కాబట్టి వాళ్ళ ఆకలిని తెచ్చుకోవడం ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజమే. మరి సోషల్ మీడియా అనేది ఈ జనరేషన్ కూడా ఒక పెద్ద ట్రెండ్గా మారిపోయిందనమాట. ఇన్స్టాగ్రాము, మరి స్నాప్చాట్, యూట్యూబ్, టిక్టాక్ ఇవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్స్ వీళ్ళు బాగా యూజ్ చేసుకుని తమ ఆకలిని తీర్చుకోవడానికి వారు ప్రయత్నము చేస్తున్నారు. నిజమే. తర్వాత మనం చూసినట్లయితే మరి తర్వాత పుట్టిన 2010 నుంచి 2024 వరకు 14 ఇయర్స్ 0 to 14 ఇయర్స్ వీడిని జెన్ ఆల్ఫా అంటారనమాట. వీళ్ళు ఇప్పుడంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు లేనిది ఉన్నట్టుగా చూపించేదనమాట, కృత్రిమ మేధస్సు అనమాట. వీటిని చూస్తూ తమ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఊహాలోకాల్లో మరి తిరిగిపోతూ ఉన్నారు. నిజమే. మరి దేవునికి వ్యతిరేకంగా నడవడం వల్ల మనకు వచ్చిన కరువు ఏంటి, ఛాలెంజ్ చేస్తే మనం చూసినట్లయితే ఈ రోజుల్లో నిజమే. మరి అంటే వర్క్ ఈజ్ రిప్లేస్డ్ బై మెషిన్స్ అనమాట. మనుషులు చేసే పనులు ఆటోమేషన్ వచ్చేసింది. మెషిన్స్ తయారు చేయడం వల్ల మనకి జాబ్స్ లేకుండా పోతుంది అనమాట. అలాగే అండర్ ఎంప్లాయ్మెంట్, ఎంటెక్ చదువుతున్నాడు, అటెండర్ జాబ్ చేస్తున్నాడు అనమాట. అండర్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తున్నాడు. అలాగే సైబర్ వార్ఫేర్ ఇవన్నీ కూడా దేవునికి లోబడకుండా ఉండటం వల్ల పెరిగిపోతుంది. టెర్రరిజం పెరిగిపోతుంది. అలాగే జెండర్ అండ్ రేషియల్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతుంది. పావర్టీ వస్తుంది, ఆకలి కూడా వస్తుంది. అలాగే మరి మానవ హక్కులు అనేక మంది ఉల్లంఘిస్తున్నారనమాట. అలాగే ఎన్నో సమస్యలు, కులమని, మతమైన సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనము కూడా 21st సెంచరీలో ఎదుర్కొంటున్నాం. కారణం ఏంటంటే దేవునికి లోబడకపోవటం. అంటే ఇది దేవుని యొక్క అంటే క్రమశిక్షణతో కూడిన శిక్ష మనం కూడా ఎదుర్కొంటున్నాం. అయితే మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి ఒకప్పుడు మనం కూడా అలాంటి బంధకాల్లో మనం కూడా ఉన్నవారమే, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరి అంటే ఆహారం కొరకు ఆహారం దానికోసం మన రోకల్ని వెచ్చించామన్నమాట. దాహం తీర్చిన దాని కొరకు మన రోకల్ని మనం వెచ్చించిన వారంగా ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారనమాట. ఆయన మరి ప్రతి మానవుడు కూడా హృదయంలో దేవుని గురించిన ఆకలిని కలిగి ఉన్నాడు, కానీ దాన్ని పట్టుకోవటం అనేక మందికి తెలియట్లేదు. కానీ వారి కొరకు మరి దేవుడు మరి ప్రభువారిని పంపించారు. ఒకసారి మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క అంటే ప్రభు జీవాహారం అనే దాన్ని మనకి ఎంతో క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 27వ వచనం ఒకసారి చూసుకుందామండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు చెప్పండి, నిత్య జీవాన్ని కలిగించే ఆహారం కొరకు మరియు కష్టపడండి. మనం ఎంతో పాటుపడతాం అన్నమాట. మన ఇహలోక సంబంధంగా తప్పకుండా కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, తప్పేం కాదు. కానీ మరి దీని గురించి కూడా మన నిత్య జీవనం గురించిన ఆహారం గురించి మరి కష్టపడమని దేవుడు చెప్తున్నాడు. వీరు అంటున్నారు కదా, అడిగారు కదా 26 మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని వారు అడిగారన్నమాట. నిజమే. పరలోకాన్ని చేరడానికి మానవుడు ఏం చేస్తున్నాడు, తన సొంత మార్గాలను వెతుకుతున్నాడు. వారు దేవుడిని ప్రేమించినట్టే నటిస్తున్నారు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. కానీ వారు దేవుని కుమారుని విషయంలో తమకేమీ పట్టదన్నట్టే ఉన్నారు. దేవుడు పంపించిన యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో తమకేది పట్టినట్టు ఉన్నారు. నిజమే. వాళ్ళు మంచి పనులు చేయటం కాదు, ముందు రక్షణ, ఆ తర్వాత సత్క్రియలు. అనేక మంది తమ జీవితాల్లో మంచి పనులు చేసి సత్యం తెలియని వారు మంచి పనులు చేసి వారి స్వనీతితో దేవుణ్ణి తృప్తిపరచాలనుకుంటున్నారు. కానీ మన స్వనీతి అనేది దేవుని దృష్టిలో మురుగుడ్లాంటి సంగతి వారికి తెలియట్లేదు. కాబట్టి ముందు రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే మనం కూడా సత్క్రియలు ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాం అనమాట.
స్వార్థంతో జీవించడం కాదు, కానీ మొదటి రక్షణ, ఆ తర్వాత సత్క్రియలు. అప్పుడు ప్రభువారు మరి మనం చూసినట్లయితే వీరు చెప్తున్నారనమాట. ప్రభువారు చెప్పారు 29వ వచనంలో, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవునికి లేని వారితో చెప్పాను. 30లో, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమీ జరిగించుచున్నావు. అరే, నిన్నే కదా వాళ్ళు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారము మరి పంచిపెట్టారు కదా. కానీ వారు ఏంటంటే అయినా సరే ఇంకేమన్నారంటే, అది చూశారు కానీ ఇంకేమన్నారంటే, నీవు దేవుని కుమారుడు అని రుజువుపరచడానికి మాకు ఒక సూచక్రియ చేయమని వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలు చేయబడిన సూచక్రియను వారు ప్రభువారికి గుర్తు చేస్తున్నారన్నమాట. చూడండి 31వ వచనంలో, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించిన రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. వీరు ప్రభువారికి అద్భుత కార్యాన్ని ఇంకా గుర్తు చేస్తున్నారనమాట. అంతకుముందే ప్రభువారు చేసిన కార్యాన్ని మర్చిపోయారు, ఇంకా సూచక చేయమని అడుగుతున్నాడు. చూసారు. కాబట్టి వారి అభిప్రాయం ఏంటంటే, ఆనాడు మోషే మరి 20 లక్షల మందికి ఆహారం పంపించాడు, నువ్వెంతమందికి ఇచ్చావు? 5,000 మందికే కదా. మన జీవితంలో కూడా అంతే, ఇతరులతో పోల్చుకుంటాం మనం. దేవుడు మనకేమి ఇచ్చాడు దాన్ని బట్టి సంతృప్తి చెందమన్నమాట. ఇతరులతో పోల్చుకుంటాం, కానీ మన ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తి చెందినవారు. కాబట్టి ఆ కార్యం కంటే నువ్వు చేసింది పెద్ద గొప్ప కార్యం కాదు అని వారు అందుకే వాళ్ళు కీర్తనలు 78, 24, 25 వచనాన్ని వాళ్ళు గుర్తించి వారు దాన్ని రిఫర్ చేసి చెప్పారు. ఒకసారి చూడండి, కీర్తన 78. ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధ్యానం వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆయన కూడా సమృద్ధిగా పంపాడు అనేది వీళ్ళు చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ప్రభువారు అన్నారు కదా, మరి నువ్వేం పెడతావు? ఆయన అయితే 20 లక్షల మందికి ఆయన ఏం పెట్టాడు? దేవదూతల ఆహారం పెట్టాడు. ఏం చెప్తున్నాడు వాళ్ళు? దేవదూతల ఆహారాన్ని ఆయన పెట్టాడు. కాబట్టి మరి నువ్వు కూడా మోషేలాంటి వాడేవారు అనుకున్నారు వాళ్ళు, అలాంటి ప్రవక్త అనుకుంటున్నారు, కానీ ఆయన్ను దేవుడు పంపించిన దైవకుమారుడు వారు గుర్తించట్లేదన్నమాట అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను ప్రతిసారి రొట్టెలు ఇవ్వడానికి రాలేదు, కానీ నేనే జీవాహారంగా వచ్చానని చెప్పి ప్రభువారు చెప్తున్నారనమాట. చూడండి 35వ వచనంలో మనం చూసినట్లయితే అయితే ఇక్కడ మనం 32లో చూసినట్లయితే, పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకేయలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి వచ్చిన ఆహారం మోషేకి అది ఇచ్చింది, నా తండ్రి ఇచ్చాడు. ఆహారం ఏంటి? ఆ రోజు తింటారు, మన నెక్స్ట్ డేకి మరలా తినాలి, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ తినాలి. అయితే ఇక్కడ మరలా ఆకలి అనేది వేస్తుంది అనమాట. అది ఈ లోకంలో జీవించినంత వరకే ఉపయోగపడుతుంది. కానీ మరి తండ్రి పంపించినంత తిన్నట్లయితే మరి మీరు ఎప్పుడు కూడా జీవించి ఉంటారని ప్రభువారు చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఎలాగోలా నా ప్రజెంట్ అవసరాలు తీరిపోవచ్చాలి, ఏమైతే నాకేంటి అనే ఉద్దేశం మనలో ఉంటుంది. కానీ మనము నిత్య జీవానికి వచ్చిన తలంపు కానీ భవిష్యత్తునికి వచ్చిన తలంపు కానీ ఆలోచన కానీ మనకు ఉండదన్నమాట. ఎలాగోలా ఇప్పుడు గడిచిపోతే చాలు అనే ఉద్దేశం మనకు ఉంటుంది అనమాట. జ్యేష్ఠత సంగతి నాకెందుకులే, ఈ ఎర్రగా ఉన్న కూర తింటే చాలు నాకని ఏసవ అనుకునే స్థితిలో మనం కూడా ఉంటుంటాము. వారు కూడా అంటే ఆహారం నిత్యం చెప్తున్నాడు, కానీ నిజమైన ఆహారాన్ని వాడు కనుగొనడానికి వాళ్ళు ట్రై చేయనట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఈ విధంగా మరి ప్రభువారు చెప్పారు కదా. ప్రభువారు చెప్పిందంటే 41వ వచనం కూడా మనం చూసినట్లయితే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము, మన యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చడానికి వచ్చిన ఆహారంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఆత్మీయ కరువులో ఉండి చెత్త చెదరం అంతా మనం తిన్నవాళ్ళమే, చెత్త చెదరంతో మన మనసు నింపుకున్న వాళ్ళమే, మన మనసుని పాడు చేసుకుని మరి చెడుక్రియలు చేసిన వాళ్ళమే, చెత్త చెదరంతో మన మైండ్ నింపుకుని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జీవాహారంగా మనకు వచ్చాడో, ఆయన ఆహారం ఎప్పుడైతే మనకు దొరికిందో, మనము నీతి మార్గంలోనికి
వచ్చిన వారంగా ఉన్నాం, నీతి మార్గంలోనికి వచ్చిన వారంగా ఉన్నాం. అందుకే 47వ వచనంలో ప్రభువారు చెప్పారు, విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మరి యోహాను ఎక్కువ విశ్వసించటం మీద రాశాడు అన్నమాట. దేవునందు విశ్వాసం ఉంచడం అనేది రాశాడు. మత్త మార్కు లోకవాడు పశ్చాత్తాపం అయితే ఎక్కువ విశ్వాసం మీద రాశారు. నిజమే. మరి మన క్రియల ద్వారా కాదు, కేవలము ప్రభునందు విశ్వాసించడం ద్వారా మాత్రం మనము రక్షణ పొందాము. ఆ విశ్వాసాన్ని మనలో కలుగజేసింది దేవుడైన సంగతి మనం మర్చిపోకూడదు. మనం అనుకుంటాము మన ప్రయత్నం ద్వారా మనం దేవుడు దొరికాడు అనుకుంటాం. కాదు, దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మనల్ని ఆకర్షించుకున్నారన్నమాట. ఎవరైతే మరి తండ్రి ఎవరైతే నాకు ఇస్తారో వారు నా దగ్గరికి వస్తారని ప్రభువారే చెప్పారన్నమాట. 37వ వచనంలో చెప్పారు, తండ్రి నా యొద్దకు వచ్చేవారని, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవారని అంత మాత్రం బయటికి త్రోసిపోయాను. కాబట్టి దేవుడు మన హృదయంలో కార్యం చేశాడు. దేవుడు మనలో విశ్వాసాన్ని పుట్టించాడు కానీ అది మన సొంత క్రియ, మన సొంత ఆలోచన కాదని ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి మనము ఉండాలన్నమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. ప్రభువారు చెప్తున్నారు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయారు. అవును, ఆ మన్నా శరీర పోషణ కొరకైన మన్నానే. కానీ మనకు దొరికిన ఈ జీవాహారం ఏంటంటే నిత్య జీవానికి మనం తీసుకెళ్ళి నిత్య జీవానికి నిలబెట్టే ఒక మంచి ఆహారంగా మనకి కనిపిస్తుంది అనమాట. అశాశ్వతమైంది. ఈ లోకంలో మరి ప్రజలు అశాశ్వతమైన దాని కొరకు ఎంత పాటుపడుతున్నారో, ఎన్ని బిజినెస్ చేస్తున్నారో, ఎంత ఆస్తిని సంపాదించుకుంటున్నారో, దాంతో వాళ్ళు తృప్తి చెందుతున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు. కానీ మన జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవాహారంగా దొరికాడు. నిజంగా మన నిత్య జీవంలో కూడా జీవించడానికి ఈ జీవాహారం మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే 50వ వచనంలో చెప్తున్నాడు కదా ప్రభువారు, యోహాను సువార్త 6:50లో, దీనిని తినేవాడు అంటే నన్ను తినేవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. కాబట్టి నా యందు విశ్వసించిన వాడు అని చెప్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 51వ వచనం మనం చూసినట్లయితే, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అంటే ప్రభువు పొందబోయే శిలువ మరణం గురించి చెప్తున్నారు. కాబట్టి నేను జీవాహారంగా వచ్చాను, నా శరీరాన్ని నేను మరి శిలువకి అప్పగించుకుంటున్నాను. మీ అందరి పాపాల గురించి నేను అప్పగించుకుంటున్నాను. మరి నా శరీరము చాలాగా దున్నపడుతుంది, నేను అప్పగించుకుంటున్నాను. ప్రభువారు తన పొందబోయే శిలువ మరణం గురించి ప్రభువారు చెప్పారు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి మనకి మన జీవితంలో జీవాహారంగా దొరికాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎంతో చక్కని సంతృప్తిని, సంతోషాన్ని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుని నిజంగా కలిగిన వాళ్ళు, దేవుని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నదాంతోనే సంతృప్తి చెందుతారనమాట. దేవుడు నాకు చెప్తుంది కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. మన జీవితంలో నో వరీస్, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. అనుదినమైన మనల్ని మరి ఆ ఇహలోకపరంగా పోషించే దేవుడు, ఆత్మీయం కూడా పోషించే దేవుడు, ఆత్మీయంగా మనం బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. పరముని చేరే వరకు ఆయన మనల్ని రక్షించే గొప్ప దేవుడు. నిజంగా ఆయన మన జీవితంలో మరి జీవాహారంగా దొరికారు. ఒకప్పుడు దేవుడు లేని సమయంలో మనం కూడా చెత్త ఆహారం అంతా తిని మనం పాడు చేసుకున్నాం మన జీవితాన్ని, మన మనసును. కానీ ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచామో, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆకర్షించుకున్నాడో, ఆయన కార్యం మనలో జరిగింది. ఆయన మనం జీవాహారంగా తీసుకున్నాం. కాబట్టి మన జీవితంలో మనకి సంతృప్తి అనేది కలిగింది. కాబట్టి మన జీవితంలో మరి దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం ఆనందిస్తున్నప్పుడు మిగతా చింతలు ఉంటే కానీ అవి మనల్ని అంతగా కదల్చలేవు. కాబట్టి ఆయన్ని మనం అనుదినము తినాలి. అనుదినమైన వాక్యాహారాన్ని అనుదినము తింటూ బలపడుతున్నప్పుడు తప్పకుండా మనం ధైర్యంగా, నిబ్రంగా, సంతృప్తికరంగా మన జీవితంలో ఉండగలం. కాబట్టి ఏ బెత్లెహేం అయితే కరువు వచ్చిందో అదే బెత్లెహేములో జీవాహారం ఇవ్వడానికి మరి యేసుక్రీస్తు ప్రభు జీవాహారంగా మన కొరకు వచ్చి, మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనల్ని ప్రేమించి ఆయన ఆకర్షించుకుని వెతికి రక్షించుకున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి అనుదినము ఆయన వాక్యపు మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు, వాక్యపు జీవాహారంతో మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మరి మనల్ని ఆదరిస్తున్నాడు. వీటన్ని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.
కాబట్టి హంగర్ టు సాటిస్ఫాక్షన్ అనమాట. ఆకలి నుంచి సమృద్ధిలోనికి మనం వచ్చాము. ఆత్మీయ ఆకలి నుంచి ఆత్మీయ సమృద్ధిలోనికి మరి తీసుకురావడానికి జీవాహారం యేసు ప్రభువారిని బట్టి మనం ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం.